టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. క్రమబద్ధీకరణ పేరుతో కొత్త దుకాణం, 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ స్కెచ్. ఉచిత ఎల్ఆర్ఎస్ హామీ ఏమైంది? కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత. ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తే వెనక్కి పంపుతాం బండి సంజయ్. కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే నిండా ముంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసింది. కేసీఆర్ దోపిడీ పాలనకు కొనసాగింపుగా కాంగ్రెస్ పాలన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్రమబద్ధీకరణతోటి ఎల్ఆర్ఎస్ను పూర్తిగా ఉచితమని చెప్పేసి అన్నారు గతంలో. మరి అది ఏమైంది? మళ్ళీ ఫీజులు ఎందుకు, ఫ్రీ జనరేషన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. అయితే ఇంకోటి ఏంటి అని అంటే, ఇలా ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తే వెనక్కి పంపిస్తాం. ఎస్, 100% కరెక్ట్. బండి సంజయ్ అనేది 100 కాదు 200% కరెక్ట్. ముస్లింలతోటి ఎలాంటి సంబంధం లేకుండా హిందువులతో బీసీ బిల్లు పెడితేనే అది బీసీ బిల్లు జనరేట్ అవుతుంది. లేదు మళ్ళీ వాళ్ళను గుంపులో గోవిందం లెక్క కలుపుతా అంటే మాకొద్దు, మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తామని చెప్పేసి మన బండి సంజయ్ అంటుండు. అది ఖచ్చితంగా అది 100% నిజమే. వాస్తవానికి అట్లే చెయ్యాలి. ఎందుకంటే ఈ కుంభమేళకు పోతే మల్లికార్జున ఖార్గే అన్నాడు, హిందువులను ఎగతాళి చేసుకుంటా. ఆయన ఆ సన్నాసి, ఒక మల్లికార్జున ఖార్గే సన్నాసి అనేటోడు, వాడు ఒక హిందువు అయి ఉండి కూడా మళ్ళీ ఏం మాట్లాడతాడు, అది పుణ్య స్థానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుంది అంటాడు. ఇట్లాంటి సన్యాసులను, సెక్యులర్ హిందువులను తరిమి కొట్టాలి. అటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నందుకు వీళ్ళెవరు సన్నాసులు? బుద్ధి ఉండాలి మల్లికార్జున ఖార్గే.